కరెంట్ అఫైర్స్ 21 జనవరి 2024 అని అంటున్నాం. ఇందులో ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్లో కులగణన ప్రారంభించడం జరిగింది. అసలు కులగణన అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ భారతదేశంలో ఎప్పటి నుంచి వచ్చింది, భారతదేశంలో ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఈ జడ్జ్మెంట్స్ ఏమున్నాయి, కులగణన మీద ప్రభుత్వానికి సంబంధించిన ఒపీనియన్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈసారి మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో ఈ కాస్ట్ సెన్సస్కి సంబంధించి కులగణనకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ రామమందిరం నిర్మాణ శైలి గురించి మాట్లాడబోతా ఉన్నాం. రామమందిరానికి సంబంధించి దేవుడి ప్రతిష్ట అనేది ఉంది. సో దీనికి సంబంధించి రామమందిరం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. దాని నిర్మాణ శైలి మీద మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కల్చర్ ఆర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఖేలో ఇండియాకి సంబంధించిన గేమ్స్ని ప్రధాని మోదీ గారు ప్రారంభించడం జరిగింది. 80వ ఎడిషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, కొత్తగా ఈసారి ఎడిషన్లో ప్రవేశపెట్టినటువంటి గేమ్స్ ఏంటి, అసలు ఖేలో ఇండియా కాన్సెప్ట్ ఏంటనేది ఇక్కడ మాట్లాడతాం. ఇక నెక్స్ట్ అమృత్ ఉద్యాన్ ఉద్యాన్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలను గురించి మాట్లాడతాం. అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది అనేటువంటి అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా గుర్తించబడతాయిరా. ఇక నెక్స్ట్ ఐకాన్ ఇండియా మీకు ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. 2024కి సంబంధించి ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఈ మెంటర్షిప్కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈఓ సిడిపిఓ కోసం డైలీ షెడ్యూల్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ మీద మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇలా ఈ మెంటర్షిప్ అనేది మొత్తం 100 రోజుల ప్రణాళికతో ఇస్తూ ఉన్నాం. మీకు గ్రూప్ 1కి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెంటర్షిప్కి సంబంధించి సిలబస్ని ఇలా బైఫర్కేట్ చేయడం జరిగింది. టాపిక్ 1గా కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ తీసుకుంటున్నాం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు 2023 జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది విత్ మెటీరియల్స్. ఇక్కడ తెలంగాణ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి అనేటువంటిది చాలా క్లియర్గా మాట్లాడతాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. సిలబస్ని ఇలా బైఫర్కేట్ చేసి రోజు కొంచెం మీకు సిలబస్ ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా మన ప్రిపరేషన్ అనేది చాలా సులువుగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ 1కి సంబంధించి ఈ డే 1 రోజున మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ తీసుకుంటున్నాం రా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే బేసిక్గా భారత్ మరియు దాని పొరుగు ప్రాంతాలకి సంబంధించి, అంటే పక్కన ఉన్నటువంటి దేశాలతో సంబంధించినటువంటి సంబంధాల మీద ఇక్కడ టాపిక్ తీసుకోవడం జరిగింది. భారత్ మరియు పాకిస్తాన్కి సంబంధించినటువంటి చారిత్రాత్మకంగా మనకు ఉన్నటువంటి సంబంధాలు, ఇటీవల జనవరి 1న జరిగినటువంటి మార్పిళ్ళకి సంబంధించినటువంటి అంశాల వరకు చాలా క్లియర్గా మాట్లాడతాం. ఇంకా చెప్పాలి అని అంటే ఇటీవల ఇరాన్తో భారత్కి చాబహర్ పోర్ట్ ఒప్పందం అనేది అభివృద్ధి కోసం ఈ ఒప్పందం జరిగింది. దీంట్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలతో సహా మనం మాట్లాడతాం. ఇలా క్లియర్గా ఒక్కొక్క దేశం గురించి ఒక్కో రోజు మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి సిలబస్తో మీకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. 100 రోజుల ప్రణాళికతోటి ప్రోగ్రామ్ నడుస్తుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. అయితే మనం ఈరోజు మన ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్గా తీసుకుంటున్నటువంటి టాపిక్స్గా తీసుకుంటున్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం. సాయి తీసుకో. సో ముందుగా మనం దేనిని గురించి మాట్లాడుతూ ఉన్నాం సార్ అని అంటే, ఫస్ట్ టాపిక్గా దేనిని గురించి మాట్లాడబోతూ ఉన్నాము అని అంటే కులగణన గురించి మాట్లాడబోతూ ఉన్నాం. ఇటీవల ఏ రాష్ట్రాలలో కులగణన జరిగింది గుర్తించండి అని అంటారు. కులగణనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద క్వశ్చన్ వస్తుంది. దాని లేదు అని అంటే ఇది దేశానికి సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి టాపిక్ ద్వారా చాలా క్లియర్గా ఆన్సర్ చేస్తాం. సో సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సామాజికంగా, ఆర్థికంగా ఈ సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని ప్రభుత్వం పాలసీస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందిరా. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కులగణనను ప్రారంభించింది. కులగణన వలన తెలిసేటువంటి ప్రధానమైనటువంటి అంశాలను గుర్తించండి, కులగణన చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలని గుర్తించండి అని బేసిక్ క్వశ్చన్ అడుగుతాడు. ఇది బేసిక్ క్వశ్చన్. సో ఇలా అడిగితే కులగణన చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి చెప్పండి అని మీకు ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆప్షన్లలో మీరు ఏం ఆన్సర్ చేస్తారు, ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్లో కులగణన అంటున్నాం. ఇగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం మనకి ఇంపార్టెంట్ అని కూడా అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కులగణన
సో ఈ ఆంధ్రప్రదేశ్ కుల గణన మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగిందిరా, కుల గణన చేయడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ కుల గణనకి సంబంధించినటువంటి లెక్కలు తీసుకుంటారు, ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఈ డేటా వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మనం ప్రధానంగా 3 అంశాలను చెప్పాల్సి ఉంటుందిరా. సో కులగణనకి సంబంధించినటువంటి అంశాలను గురించి మీకు క్వశ్చన్ ఇట్లా వచ్చింది అనుకోండి. ఓకే, క్వశ్చన్ ఎలా వచ్చింది, కులగణన డేటా ఉపయోగాలు ఏమి గుర్తించండి అని అన్నారు. ఎందుకు కీలకము అని అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ చేయాలి. ఇది బేసిక్ క్వశ్చన్. ఇగో ఈ బేసిక్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను క్లాస్ స్టార్ట్ చేస్తా ఉన్నా. ఒకటి ఏంటి అని అంటే, ఈ కులగణన డేటా వలన ఉపయోగం ఏంటి అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక వ్యవస్థకి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులకి సంబంధించినటువంటి పనితీరు మీద ఒక అవగాహన వస్తుందిరా. ఏ కులాల వారు ఏ పనులను చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలు తెలుస్తాయి. కాబట్టి ప్రస్తుత కార్మిక వ్యవస్థ గురించి తెలుస్తుంది, గురించి సమాచారము అని అంటున్నాం. ఇగో ఇది 1వ పాయింట్గా గుర్తుంచుకోండిరా, ఇది కీలకం. మరి ప్రస్తుతం మార్కెట్లలో కార్మికులుగా వివిధ కులాలకి సంబంధించినటువంటి వారు పనిని చేస్తూ ఉంటారు కాబట్టి వారిని కార్మిక వ్యవస్థ అని అంటున్నాం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్మిక వ్యవస్థకి సంబంధించి ఉన్నటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగిరు అనుకోండి, వాయిస్ వస్తుంది. సో ఇలా ఇది ఒక పాయింట్గా చెప్తా ఉన్నాం. ఇక రెండో అంశం వచ్చి ఏంటి అని అంటే, ఈ కులగణనకి సంబంధించి సంపద అసమానతలకి సంబంధించినటువంటి అంశాలు అనేవి తెలుస్తాయిరా. సో ఏమని అంటున్నాం, సంపదకి అలాగే అసమానతలకి మధ్యనున్నటువంటి వ్యత్యాసం అనేది తెలుస్తుంది, అసమానతల వ్యత్యాసం తెలుస్తుంది. ఇగో ఇది మరొక అంశంగా గుర్తుంచుకోండి. 3 సంపద అసమానతలకి సంబంధించినటువంటి అంశాలు క్లియర్గా తెలిసినప్పుడు ప్రభుత్వం పాలసీ విధానాలు ఎలా చేయాలో చెప్తుందిరా. అంటే పాలసీ మేకింగ్లో లేదా విధానపరమైనటువంటి నిర్ణయాలలో ఇది ఉపయోగపడుతుంది. పాలసీ మేకింగ్కి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. పాలసీ మేకింగ్కి ఉపయోగపడుతుంది, దీనినే విధానపరమైన నిర్ణయాలు అంటారు. విధానపరమైన నిర్ణయాలకి ఉపయోగపడుతుంది కులగణన. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 4వ అంశంగా దేనిని గుర్తుంచుకోవాలి సార్ అని అంటే, దీంతో పాటు దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి నమూనా వస్తుందిరా. ఫైనల్గా ఏ కులాల వారు ఏ స్థాయిలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇగో ఇది ఒక నమూనాగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ మొత్తం అంశాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ కులగణనకి సంబంధించినటువంటి అంశం ప్రారంభమైంది. కాబట్టి కులగణన డేటా ఉపయోగాలేమి అని అడిగారు అనుకోండి, సో ఇలా అడిగితే మనం ఆన్సర్ ఇవి చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ దేశంలో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు కులగణనలో ముందుకెళ్తున్నాయి అని అడుగుతారు. మన మిత్రులు కామెంట్ చేసినట్టు కులగణనకి సంబంధించినటువంటి అంశాలు, ఇప్పుడు క్వశ్చన్ అనేది కులగణన నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అన్నాడు అనుకోండి, నిర్వహిస్తున్న లేదా నిర్వహించిన రాష్ట్రాలు ఏమిటి అని చెప్పేసి అడిగారు అనుకోండి, మనం 2 రాష్ట్రాల పేర్లు చెప్పాలిరా. ఒకటి 2023లో కులగణన చేసినటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే బీహార్ రా. ఇటీవల బీహార్ రాష్ట్రం దేశంలో మొట్టమొదటిసారి కులగణనను నిర్వహించడం జరిగింది. కులగణనకి సంబంధించినటువంటి డేటాను తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పింది. ఇప్పుడు 2024లో కులగణన చేస్తున్నటువంటి రాష్ట్రం ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రారంభించింది కాబట్టి కులగణన భారతదేశంలో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అడిగితే ఒకటి బీహార్, 2 ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాల పేర్లను గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఇప్పటి వరకు భారతదేశంలో ఈ 2
రాష్ట్రాలు కూడా కులగణన. సో క్యాస్ట్కి సంబంధించినటువంటి సెన్సెస్ని చాలా డీటెయిల్డ్గా రికార్డ్ చేయడం జరుగుతోంది. ఇలా రికార్డ్ చేయడం వలన ఈ రాష్ట్రాలకు వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్ అని అంటే, ప్రస్తుత కార్మిక వ్యవస్థ గురించి, అంటే వివిధ కులాలలో ఉన్నటువంటి కార్మిక వ్యవస్థ గురించి తెలుస్తుంది, సంపద ఎవరి దగ్గర ఉన్నది, అసమానతలు ఎక్కడున్నాయి అనేది తెలుస్తుంది, పాలసీ మేకింగ్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది, అలాగే దేశ అభివృద్ధికి సంబంధించిన నమూనా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశాలు కూడా తెలుస్తవి అనేటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది కులగణనకి సంబంధించిన. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, కులగణన అనేది భారతదేశంలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది? ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. భారతదేశంలో కులగణన మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది? సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక 2 అంశాలు అడిగి మీరు ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ రా రాతో నీలజ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కులగణన నిర్వహించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థతో ఈ ఒప్పందం అనేది జరిగిందిరా. ఈ స్వచ్ఛంద సంస్థతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ కలిసి కులగణన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. కులగణనను ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు నిర్వహిస్తున్నారు అని అంటే స్వచ్ఛంద సంస్థ, అలాగే వాలంటరీ వ్యవస్థకి సంబంధించినటువంటి ఉద్యోగులు క్లియర్గా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్పరెంట్గా రికార్డ్ చేసేందుకు, పారదర్శకంగా కులగణన జరిగేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే నేను అడిగినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చిందిరా. సో ఇప్పుడు భారతదేశంలో కులగణన చారిత్రాత్మక నేపథ్యం గురించి మాట్లాడదాం. భారతదేశ కులగణన చారిత్రాత్మక నేపథ్యం అని అంటున్నాం. సో ఈ చారిత్రాత్మక నేపథ్యం అనేది మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. చారిత్రాత్మక నేపథ్యం మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇగో ఈ సమాచారం అనేది మీకు 1 మార్క్ని ఇస్తుంది. ఓకే రైట్. ఇక భారతదేశ కులగణన చారిత్రాత్మక నేపథ్యం గురించి మాట్లాడాల్సి వస్తే మనం వెళ్ళాల్సినటువంటి ఇయర్ పాస్ట్లోకి 1881 సంవత్సరానికి వెళ్ళాలిరా. సో ఇప్పుడు ఈ 1881 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని రూల్ చేస్తున్నటువంటి సమయంలో మొట్టమొదటిసారి కులాల ఆధారంగా ఏం చేశారు అని అంటే జనాభా లెక్కింపు అనేది చేశారురా. అంటే మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగింది అని అంటున్నాం, ఇగో కులగణన ఆధారంగా మొట్టమొదటిసారి 1881లో బ్రిటిష్ వారి టైంలో జనాభా లెక్కలు అనేవి జరిగాయిరా. ఈ జనాభా లెక్కలు ఎప్పటి వరకు కొనసాగాయి సార్ అని అంటే 1881 నుంచి 1931 వరకు కూడా కులాల ఆధారంగానే జనాభా లెక్కలు అనేవి జరిగాయిరా. సో ఇలా జరిగిన తర్వాత కులాల ఆధారంగా మిమ్మల్ని జనాభా లెక్కల గురించి చారిత్రాత్మక నేపథ్యంలో క్వశ్చన్ అడిగితే మీకు మొదటగా గుర్తించాల్సింది 1881 సంవత్సరం కులాల ఆధారంగా ఇక్కడ జనాభా లెక్కలు జరిగినాయి. ఇవి ఎప్పటి వరకు కొనసాగినవి అని అంటే 1931 వరకు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. అలా ఆన్సర్ చేస్తే మీ ఆన్సర్ సరైన ఆన్సర్గా పరిగణించబడుతుంది. సో ఇలా ఈ జనాభా లెక్కలకి సంబంధించి కులగణన అనేది ఇప్పటి వరకు జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించి ఆ తరువాత కులగణన విషయంలో కులాలను పక్కన పెట్టి సామాజికంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కులాల ఆధారంగా జనాభా లెక్కల్ని నిలిపివేశారు. నిలిపివేసిన తర్వాత భారతదేశానికి 1940లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి ఎప్పటి నుంచి అని అంటున్నాం 1951 నుంచి జనాభా లెక్కలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ జనాభా లెక్కలలో మొత్తం కులాలను లెక్కించి జనాభా లెక్కలు చేస్తూ ఉన్నారు అని అంటే చెయ్యట్లేదు. ఓన్లీ ఎస్సీలు ఎస్టీలకి సంబంధించినటువంటి వీరి డేటాను మాత్రమే ప్రకటిస్తూ జనాభా లెక్కలను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉందిరా. అయితే బేసిక్గా ఈ కులాల ఆధారంగా జనాభా లెక్కలను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం ఉందా అని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కులగణనను ప్రారంభించాయి. అసలు ఈ అధికారం రాష్ట్రాలకు ఉందా అని అంటే లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకొని ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే కులగణన అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి
కులాల ఆధారంగా రాజకీయ దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ రాష్ట్రాలకి కులగణన ఆధారంగా లెక్కలు చేయడానికి అవకాశం అనేది లేదు. కానీ బీహారును ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో కొంత ముందు చర్యలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాయి. అయితే బీహార్కి సంబంధించినటువంటి కులగణన జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ కేసు ఇంకా ఎటు తేలలే. అసలు బీహార్ చేసినటువంటి కులగణనకి అధికారం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని తేల్చలే. కానీ ఆ కేసు సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కులగణన చేస్తాము అని మాట ఇచ్చింది కాబట్టి చేస్తూ ఉంది. ఎందుకు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటుంది, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తగ్గించి ఏ కులాల వారు పూర్తిగా వెనుకబడి ఉన్నారో ఆ వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఈ కులగణన చేపడతాము అని చెప్పింది. సో ఇలా రాష్ట్రాలకు అధికారం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రాలు ఒక స్టెప్ ముందు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాయి అని అంటే కులగణనను చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఎవరి పరిధిలో ఉన్నటువంటి అంశము అని అంటున్నాం, కులగణన అనేది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం. ఓకే, కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా షెడ్యూల్ 7కి సంబంధించినటువంటి దాంట్లో ఈ కులాలకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, కులాల అంశానికి సంబంధించి జనాభా లెక్కలకి సంబంధించి ప్రస్తావన ఉంది. అయితే ఈ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి కొన్ని కేసెస్ కూడా రావడం జరిగిందిరా. సో రిజర్వేషన్లకి సంబంధించి వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి కేసుని మీరు గుర్తించండి అని అంటే ఏ కేసు గురించి చెప్తారు? ఒకసారి మీ ఆన్సర్ని పోజ్ చేయండి. సో ఇప్పుడు కేంద్రం పరిధిలో కులగణన అంశం అనేది ఉన్నది అని అంటున్నాం. అయితే రిజర్వేషన్లకి సంబంధించినటువంటి ప్రక్రియలో కూడా ఈ కులగణన అనేది మనకు అత్యంత కీలకంగా ఉండేటువంటి అంశంరా. అయితే రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి 50% వరకే రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి ఒక కేసు రావడం జరిగిందిరా. సో ఇది ఏ కేసు అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి కేసు ఇందిరా సహానీ కేసు. ఇందిరా సహానీ కేసు, అలాగే వర్సెస్ ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియారా. యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో ఇగో ఈ కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏమని 50% కంటే రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే ఈ కులగణన ఆధారంగా వెనుకబడినటువంటి తరగతులకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లేందుకు కులగణన అనేది క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి ఈ కేసులో ప్రస్తావించడం జరిగిందిరా. ఇలా ఈ కేసు ఎప్పుడు వచ్చింది అని కూడా మిమ్మల్ని అడుగుతారు. అలా అడిగితే 1992 అని చెప్పాలిరా. ఇగో 1992లో రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం పైన విస్తృతంగా చర్చలు జరిగి జడ్జ్మెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కులాలకి సంబంధించినటువంటి కులగణన అంశం అనేది ఇక్కడ విస్తృతంగా చర్చించినటువంటి సమయంలో తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇలా కులగణనను ఆధారంగా చేసుకొని రిజర్వేషన్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాన్ని ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రస్తావించడం జరిగిందిరా. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే దీనికి సంబంధించి మరొక కీలకమైనటువంటి కేసు ఏంటి అని అంటే ఇటీవల వచ్చినటువంటి కేసురా. ఆ కేసుకి సంబంధించి ఈ సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగిందిరా. సో ఇప్పుడు కులగణనను ఆధారంగా చేసుకొని కేంద్రం జనాభా లెక్కలను చేయాలి, ఈ జనాభా సెన్సస్ని చేస్తే బాగుంటుంది అనేది ఒక కేసు రావడం జరిగింది. అయితే ఇందులో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. కులగణన ఆధారంగా కేంద్రం జనాభా లెక్కలను చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఇది ఏ కేసు అని అడుగుతారు, ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. అలా అడిగితే మనం ఈ కేసు గురించి చెప్పాల్సి ఉంటుందిరా. సో ఇందిరా సహానీ కేసుతో పాటు మరొక కేసు ఏంటి అని అంటే జన్విత్ మంచ్ కేసురా. జన్విత్ మంచ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో మరొక కేసు ఏమంటున్నాం, ఇగో జన్విత్ మంచ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇగో దీనిని యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో ఈ కేసు గురించి గుర్తుంచుకోండి. ఇటీవల ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటారు. ఇగో ఈ కేసుకి సంబంధించి ఏ ఇయర్లో వచ్చింది అని కూడా అడుగుతారు.
అడిగితే ఇది 2020లో ఇగో ఈ కేసుకి సంబంధించినటువంటి ఇయర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. 2020కి సంబంధించినటువంటి కేసే జన్విత్ మంచ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని అంటున్నాం. ఇందులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది సార్ అని అంటే, ఈ కేసులో కుల గణన ఆధారంగా జనాభా లెక్కలు చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పింది. అసలు కులగణన చేయాల్సినటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేపడతలేదు. రాష్ట్ర ప్రయోజనాలలో రిజర్వేషన్ల ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. వెనుకబడినటువంటి తరగతులను ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశాలతోటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అనౌన్స్మెంట్ చేసి వీటిని ముందుకు తీసుకెళ్ళి కులగణన చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ జన్విత్ మంచ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2020లో ఈ జడ్జిమెంట్ వచ్చింది అనేటువంటి అంశాన్ని, తీర్పుగా వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఈ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ బీహార్కి సంబంధించినటువంటి కేసు ఎక్కడుంది అని మాట్లాడినాం. సో మనం అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అని అన్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమైనా కేసులు ఫామ్ అయితే మళ్ళీ అది ఉంటుంది. కానీ ఈ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేశంలో 2వ రాష్ట్రంగా కుల గణన జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇందిరా సాహ్ని కేసుని గుర్తుంచుకోవాలి. జన్విత్ మంచ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులను కూడా కుల గణన అంశాలలో మనం చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇలా గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే ఉపయోగపడతాయి రా. రైట్, ఇక నెక్స్ట్ మనం మరొక టాపిక్ గురించి మాట్లాడదాం. మరొక టాపిక్ ఏమిటి సార్ అని అంటే రామ మందిరం రా. రామ మందిర ఆలయ నిర్మాణం ఏ శైలి చెప్పండి రా. సింపుల్ క్వశ్చన్, సింపుల్గా జస్ట్ దీన్ని అప్డేట్ చేసుకుందాం. రామ మందిరం ఆలయ నిర్మాణం, ఆలయ నిర్మాణ శైలి. రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. రామ మందిరం ఆలయ నిర్మాణ శైలి గురించి మనం ఒక క్వశ్చన్ అడిగినాం. సో ఇది ఏ శైలిలో వచ్చింది అని అడుగుతున్నాం. సమత. ఇగో ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయాల్సింది రామ మందిర ఆలయ నిర్మాణం అనేది నగర శైలిరా. ఓకే, నగర శైలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ నగర శైలి అనేది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనబడుతుందిరా. ఏ భారతదేశం అని అంటున్నాం? మొత్తం భారతదేశంలో ఉత్తర భారత్కి సంబంధించి నగర శైలి నిర్మాణంలో ఆలయాలు ఎక్కువగా కనబడతాయి. ఇప్పుడు రామ మందిరానికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణం కూడా నగర శైలిలో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఈ నగర శైలికి సంబంధించినటువంటి అంశం మీద మిమ్మల్ని ఆర్ట్స్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో ఆలయ నిర్మాణాలకి సంబంధించి రామ మందిరం నగర శైలిలో ఉంది. ఇంకా ప్రధానమైనటువంటి నిర్మాణ శైలిని గుర్తించండి అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అలా అడిగితే మళ్ళీ మనం దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ద్రవిడ శైలి అనేది ఉంటుందిరా. ఏది అని అంటున్నాం? ద్రవిడ శైలి అనేది మనకి దక్షిణ భారతదేశంలో కనబడతాయిరా. ఎక్కువ టెంపుల్స్ అన్నీ కూడా ఈ దక్షిణ భారత్కి సంబంధించి ద్రవిడ శైలిలో ఉంటాయి. ఉత్తర భారతదేశంలో నగర శైలిలో ఉంటాయి. సో ఇప్పుడు మనకి రామ మందిరం ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతంలో నిర్మించబడుతూ ఉంది కాబట్టి నగర శైలి నిర్మాణంలో ఇది ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. మరి నగర శైలి, ద్రవిడ శైలి ఇవి ఉత్తర భారతదేశం, ఇది దక్షిణ భారతదేశం అని అంటున్నాం. మరి ఇంకొక శైలి కూడా ఉంటుందిరా వీటికి సంబంధించి. సో ఆ శైలి గురించి అడిగిండి అనుకోండి, మీరు ఆన్సర్ చేయాలి. విసార శైలి అనగా ఏమిటి అని అంటారు. సో ఇప్పుడు మనకి నగర శైలి అని అంటే ఉత్తర భారతదేశం అని అంటున్నాం, ద్రవిడ శైలి అని అంటే దక్షిణ భారతదేశం అని అంటున్నాం. ఇప్పుడు విసార శైలి అనగా ఏమిటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగిర్రా. ఈ విసార శైలికి సంబంధించినటువంటి టెంపుల్స్ మీకు వింధ్యా పర్వత ప్రాంతాలకి సంబంధించినటువంటి పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ కనబడతాయి. అలాగే గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో కూడా విసార శైలికి సంబంధించినటువంటి టెంపుల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. విసార శైలి అనగా ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇగో నగర శైలి, ద్రవిడ శైలి క్లబ్ చేస్తే వచ్చేదే విసార శైలి అని చెప్పేసి గుర్తుంచుకుంటారు. సో ఈ విసార శైలికి సంబంధించినటువంటి టెంపుల్స్ ఎక్కువగా ఎక్కడ కనబడతాయి అని అంటారు. అలా అడిగితే మీరు గోదావరి, వింధ్యా పర్వతాలకి సంబంధించినటువంటి ప్రాంతాలలో
పర్వత ప్రాంతాలలో ఇవి కనబడతాయి, ఈ విసార శైలి అనేటువంటి టెంపుల్స్ కనబడతాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. విసార శైలి అనగా ఏమిటి అని అంటే ఇది నగర శైలి ప్లస్ ద్రవిడ శైలి. ఇగో ఈ రెండు శైలుల్ని క్లబ్ చేస్తే, మిక్సీ చేస్తే వచ్చేదే ఈ విసార శైలి అని గుర్తుంచుకోండి. సో ఇలా మనం నగర శైలికి సంబంధించి ఉత్తర భారతదేశంలో రామ మందిరం నిర్మాణం ఇటీవల జరిగింది కాబట్టి ఇలా రామ మందిరం బేస్డ్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇది సింపుల్. అయితే దీనికి మీరు ఆన్సర్ చేస్తారని ఏం చేస్తాడు అని అంటే ఈ రెండింటిని స్టేట్మెంట్స్గా చేరుస్తాడు, ద్రవిడ శైలిని విసార శైలిని. ఇప్పుడు ద్రవిడ శైలి అని అంటే మనకు దక్షిణ భారతదేశం అని అంటున్నాం, విసార శైలి అని అంటే ఉత్తర దక్షిణాల మిక్స్ కలయిక అని అంటున్నాం. సో ఇలా ఈ అంశం అనేది మనకి రామ మందిర ఆలయ నిర్మాణంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది. మరి ఏ శైలులు ఎప్పుడు వచ్చినవి అని అంటే గుప్తుల కాలం చివరి దశలో మనకి నగార శైలి కానీ ద్రవిడ శైలి కానీ ప్రారంభం అవ్వడం జరిగిందిరా. ముఖ్యంగా మధ్యయుగ భారతదేశానికి సంబంధించి విసార శైలి అనేది ఎక్కువగా గ్రోత్ అవ్వడం జరిగింది. ఇలా ఈ శైలులను గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నగర శైలిలో ఆలయ నిర్మాణంలో ప్రధానంగా ఆలయాలు ఎలా కనబడతాయి అని అంటే ఎత్తైన శిఖరాల లాగా కనబడతాయిరా. నగర శైలిలో ఆలయ నిర్మాణం, ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి దేవుడిని ప్రతిష్ఠించేటువంటి గోపురం ఏదైతే ఉంటుందో, ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయ గోపురం అనేది ఎత్తైన శిఖరం లాగా కనబడుతుంది. సో ఇలా ఎత్తైన శిఖరాలతో కనబడేటువంటి టెంపుల్స్ అన్నీ కూడా నగర శైలిలో నిర్మించబడుతున్నటువంటి టెంపుల్స్. ఈ టెంపుల్స్ అన్నీ ఎక్కువగా ఎక్కడ కనబడుతున్నవి మనకు అని అంటే ఉత్తర భారతదేశంలో కనబడుతున్నవి అనేటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఏమైనా క్వశ్చన్ అడిగితే ఈ మూడింటిని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు అంశాల మీద మీకు స్పష్టత వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో ఇలా ఈ మూడు అంశాలను కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. వెరీ గుడ్ భార్గవి. సో 2018లో ఢిల్లీలో మొదటిసారి ఎప్పుడు అని అంటున్నాం, ఇగో 2018లో ఢిల్లీలో మొదటిసారి ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎడిషన్ జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎడిషన్ అనేది మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అని అంటే 2018 ఢిల్లీలో ఫస్ట్ ఎడిషన్ జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. అయితే ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మోదీ గారు ఈ గేమ్స్ని ప్రారంభిస్తూ ఏమని చెప్పారు అని అంటే 2036 కల్లా, అంటే రానున్నటువంటి ఒక 14 సంవత్సరాలలో 2036కు భారత్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగిందిరా. ఒలింపిక్స్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పేసి మాట్లాడారు. సో ఇటీవల ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావించిరు, ఎక్కడ ప్రస్తావించిరు అని అడుగుతారు. ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించినటువంటి అంశం ప్రస్తావన వస్తే భారత్ 2036 కల్లా ఒలింపిక్స్ గేమ్స్కి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా ఉంది అని ఇటీవల ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి గేమ్స్ ప్రారంభం సందర్భంలో మోదీ గారు మాట్లాడడం జరిగింది అనేటువంటి అంశాన్ని జస్ట్ గుర్తుంచుకోండి. ఒలింపిక్స్ అనేటువంటి వాటి మీద అప్పుడప్పుడు ఎగ్జామ్స్ బిట్స్ వస్తాయి కాబట్టి ఇది భారత్కి రిలేటెడ్గా ప్రస్తావించినటువంటి అంశం కాబట్టి ఇది నీకు పక్కాగా గుర్తుండాలి. ఏ ఇయర్ వరకు సిద్ధంగా ఉందని అంటే 2036 అని చెప్పారు. సో అలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. అయితే ఇటీవల తమిళనాడులో జరుగుతున్నటువంటి ఖేలో ఇండియా 6th ఎడిషన్కి సంబంధించినటువంటి గేమ్స్లో కొత్తగా చేర్చబడిన గేమ్స్ ఏంటి అని అంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కొత్తగా ఒక 4 గేమ్స్ని చేర్చడం జరిగిందిరా. తమిళనాడులో జరుగుతుంది కాబట్టి తమిళనాడుకి సంబంధించినటువంటి గేమ్స్ గురించి కూడా ఇక్కడ ఖేలో ఇండియాలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా చేర్చబడినటువంటి గేమ్స్ ఏమిటి అని అడుగుతాడు. సో అలా అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఖేలో ఇండియాకి సంబంధించి జరుగుతున్నటువంటి గేమ్స్కి సంబంధించి తమిళనాడులో కొత్తగా చేర్చినటువంటి గేమ్స్ ఏమిటి అని అడుగుతారు. వెరీ గుడ్, మంచిగా ట్రై చేసిరు. సో ఒకసారి మనం ఇది మాట్లాడదాం. ఇగో ఈ 6th ఎడిషన్ గేమ్స్కి సంబంధించి 6th ఎడిషన్ గేమ్స్కి సంబంధించి ఒక 2 అంశాలను ప్రధానంగా గుర్తుంచుకుంటారా. ఈ గేమ్స్ తమిళనాడులో జరుగుతున్నవి అని అన్నాం. తమిళనాడులో మొత్తం
4 పట్టణాలలో ఈ గేమ్స్ జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే తమిళనాడుకి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఈ గేమ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నవి అని అంటే జనవరి 19 నుంచి 31 వరకు ఈ ఖేలో ఇండియా గేమ్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ఎన్నింటిని చేర్చారు సార్ అని అంటే కొత్తగా ఎన్ని విభాగాల గేమ్స్ని చేర్చారు అని అంటే కొత్తగా చేర్చినటువంటివి 4 గేమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఏంటి సార్ అని అంటే ఒకటి ఆర్చరీ అని అంటున్నాం రా. ఓకే, రెండోది ఏమంటున్నాం అని అంటే బ్యాడ్మింటన్ అని అంటున్నాం. నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే స్క్వాష్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీంతో పాటు మరొక గేమ్ ఏమిటి అని అంటే అథ్లెటిక్స్ రా. ఇగో అథ్లెటిక్స్ అనేటువంటి దానిని కూడా చేర్చడం జరిగింది. సో ఇలా ఈ 4 కూడా గుర్తుంచుకోండి. ఇవి 6th ఎడిషన్లో అథ్లెటిక్స్ అనేటువంటిది చేర్చడం జరిగింది. 6th ఎడిషన్లో కొత్తగా ఏ గేమ్స్ని ఖేలో ఇండియాలో చేర్చారు అని అంటే 4 గుర్తుంచుకోవాలి. ఆర్చరీ, బ్యాడ్మింటన్, స్క్వాష్, అథ్లెటిక్స్ అని అంటున్నాం. సో ఇలా ఇగో వీటిని గురించి గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ వస్తుందిరా. సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు, ఖేలో ఇండియా 6th ఎడిషన్లో చేర్చినటువంటి గేమ్స్ ఏంటి అని అడుగుతారు. అలా అడిగితే ఆర్చరీ, బ్యాడ్మింటన్, స్క్వాష్, అథ్లెటిక్స్ ఇగో వీటిని ఖేలో ఇండియా 6th ఎడిషన్ తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ గేమ్స్ సందర్భంగా ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి గేమ్స్ జాబితాలో చేర్చారు అని చెప్పండి. క్లియర్? ఈ గేమ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉన్నవి అని అంటే 2024 6th ఎడిషన్ జనవరి 19 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో క్రీడల శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు అని అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ రా. ఇగో కేంద్ర క్రీడల మంత్రి ఎవరు అని అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్. ఓకే, సో ఇలా ఈ అంశాలు మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అన్నీ కూడా గుర్తుంచుకోండి. ఈ క్రీడల్ని ఎవరు ప్రారంభించారు సార్ అని అంటే మోదీ గారు ప్రారంభించడం జరిగింది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం రా. అమృత్ ఉద్యాన్ గురించి మాట్లాడదాం. ఏమని అంటున్నాం? అమృత్ ఉద్యాన్. ఇది ఎక్కడున్నటువంటిది? దీనికి సంబంధించి మీకు తెలిసినటువంటి అంశాలను నాతో షేర్ చేయండి. అమృత్ ఉద్యాన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, అసలు అమృత్ ఉద్యాన్ అనగా ఏమిటి అనేటువంటి అంశాలను గురించి ఒకసారి మాట్లాడదాం రా. అమృత్ ఉద్యాన్ అనేది రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి ఉద్యానవనాలకి సంబంధించిందిరా. దానినే అమృత్ ఉద్యాన్ అని పిలుస్తున్నారు. ఇది గార్డెన్. మీరు రాష్ట్రపతి భవన్కి పోతే రాష్ట్రపతి భవన్ వెనకాల 30-40 ఎకరాలలో ఉద్యానవనం ఉంటుంది. అన్ని రకాల పూల మొక్కలు ఉంటాయి. నేను చూసి వచ్చినా, మీరు కూడా చూసిరండి. సో అయితే ఈ అమృత్ ఉద్యాన్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చిందిరా. ఎప్పటి నుంచి అమృత్ ఉద్యాన్ ప్రారంభమవుతుంది, మేము ఎప్పుడు వెళ్ళాలి సార్ అని అంటే మీరు ఫిబ్రవరి 2 నుంచి వెళ్ళొచ్చు. ఓకేనా? ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది? ఫిబ్రవరి 2న స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు కొనసాగుతుంది సార్ అని అంటే ఫిబ్రవరి 2 నుంచి ఇది మనకి మార్చ్ 31 వరకు కూడా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. అమృత్ ఉద్యాన్. సో ఈ అమృత్ ఉద్యాన్కి సంబంధించినటువంటి ఇక్కడ ఏంటి అని అంటే అన్ని రకాలకి సంబంధించినటువంటి పూల మొక్కలతోటి ఆ గార్డెన్ అద్భుతంగా ఉంటుంది. అందులో విజిట్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించి సో ఈ అమృత్ ఉద్యాన్కి సంబంధించినటువంటి దీనిలో కొందరికి ప్రత్యేక విభాగాలుగా చేర్చి స్పెషల్ డేస్ ద్వారా వారి ఈ ఉద్యాన్ని అమృత్ ఉద్యాన్ను విజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎవరెవరికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు సార్ అని అంటే ఫిబ్రవరి 22న వికలాంగులు వెళ్ళి అమృత్ ఉద్యాన్ని ఫ్రీగా సందర్శించవచ్చు. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 23న రక్షణ, పారామిలిటరీ అలాగే పోలీస్ బలగాలకి సంబంధించినటువంటి సిబ్బందికి వారి కుటుంబాలకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మార్చి 1న మహిళలు మరియు గిరిజన మహిళలకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మార్చి 5న అనాథాశ్రయాలలో ఉండేటువంటి పిల్లలకి అవకాశం కల్పించడం జరుగుతుంది అమృత్ ఉద్యాన్కి సంబంధించినటువంటి ఇదిరా. సో ఇక ఇందులో మ్యూజికల్ ఫౌంటైన్స్ అలాగే బోన్సై గార్డెన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటిని అన్నింటిని కూడా విజిట్ చేయవచ్చు. అయితే క్వశ్చన్ ఎట్లా వస్తుంది సార్, ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే
అమృత్ ఉద్యాన్ దేనికి సంబంధించింది అని అంటారు. ఇది రాష్ట్రపతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఉద్యానవనానికి సంబంధించింది అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకే, ఇది ఇటీవల ఎప్పుడు జరుగుతుంది, దీని నిర్వహణ ఎప్పుడు ఉంటుంది, ఎవరు ఏ టైంలో విజిట్ చేయవచ్చు అని అంటే ఫిబ్రవరి 2 నుంచి మార్చి 31 వరకు కూడా ఇందులో విజిట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు అని గుర్తుంచుకోండి. ఇదే అమృత్ ఉద్యాన్. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు జస్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకుంటారా. సో ఇవి ప్రత్యేక వర్గాలకి సంబంధించి అమృత్ ఉద్యాన్లో ఏమైనా అవకాశం కల్పిస్తున్నారంటే కల్పిస్తున్నారు. అందులో ఎవరెవరు ఉన్నారు సార్ అంటే వికలాంగులు ఉన్నారు, పోలీస్ బలగాలు ఉన్నాయి, ఆర్మీ పారామిలిటరీ, అలాగే నెక్స్ట్ మహిళలు ఉన్నారు, గిరిజన మహిళలు ఉన్నారు, నెక్స్ట్ అనాథాశ్రయాలలో ఉండేటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కేటగిరీలుగా కొన్ని డేట్స్ పెట్టి ఒక 4 డేట్స్ని పెట్టి ఆ డేట్స్లలో అమృత్ ఉద్యాన్ని విజిట్ చేయమని అంటున్నారు. ఒకవేళ క్వశ్చన్ ఇప్పుడు మనం అడిగిన అంటే ఈ స్పెషల్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ మనం ఏం చేద్దాము అని అంటే రేపటి కరెంట్ అఫైర్స్తో కలుద్దాంరా, 22nd కరెంట్ అఫైర్స్తో. సో ఈరోజు ప్రధానంగా మనం అమృత్ ఉద్యాన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఖేలో ఇండియా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంతకంటే ముందు మనం రామమందిరం నగర శైలి గురించి డిస్కస్ చేసినాం. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుల గణన అంశానికి సంబంధించినటువంటి అంశాలను క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగిందిరా. టోనీఫీ సార్ రైట్. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు 21 జనవరికి సంబంధించినటువంటి అంశాలుగా డిస్కస్ చేయడం జరిగింది. బీ రెడీ, జనవరి 31 కల్లా టీఎస్పీఎస్సీ బోర్డు ఫామ్ అవుతా ఉంది, ఫిబ్రవరిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతా ఉంది. బీ రెడీ. సో అంత సీరియస్గా ఉండండి, బాగా చదవండి. మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటా ఉన్నాం. ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి క్వశ్చన్స్ కూడా అంటే మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాం, చాప్టర్ వైజ్గా మెటీరియల్స్ ఇవ్వబోతా ఉన్నాం మెంటర్షిప్కి సంబంధించి. సో అవి కూడా కొన్ని డెమోస్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను మీకు అందిస్తా. సో ఇలా మీ ప్రిపరేషన్ని ఈజీ చేసుకోవడానికి 100 days షెడ్యూల్ అనేది ఉంది, విత్ షెడ్యూల్స్, విత్ మెటీరియల్స్, విత్ అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మెంటర్షిప్ 2024 కోసం రెడీగా ఉండండి, తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా చదవడానికి ఇదొక వేదిక. ఓకే రైట్. నీకు ఏం చదవాలో తెలిస్తే ఎలా చదవాలో తెలుస్తుంది, ఎలా చదవాలో తెలిస్తే ఎంత చదివినో తెలుస్తుంది, ఎంత చదివినో తెలిస్తే ఎలా ఎగ్జామ్ రాస్తున్నావో తెలుస్తుంది, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ వీక్ ఉన్నావో ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నావో కూడా తెలుస్తుంది. దీనికి కావాల్సింది రెగ్యులర్ షెడ్యూల్. ఆ షెడ్యూల్స్ తోటే మీ ముందుకు 100 daysతో మెంటర్షిప్ ప్రోగ్రామ్తో రావడం జరుగుతూ ఉంది. ఓకే రైట్. మీరందరూ తీసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. చలో, థ్యాంక్ యూ సో మచ్.